అబ్బబ్బా ఈ కాల పోరగాన్లు ఎంత ఎదుగుతారంటే ఓ పద్ధతి లేదు, పాడస్సలే లేదు. తాగుడు ఊగుడే వాళ్ళకు పెద్ద పని లెక్క అయింది. అట్లా పోతేనే జీవితం అయినట్టు, తాగి రోడ్ల మీద రచ్చరచ్చ చేస్తేనే గొప్పోళ్ళు అయినట్టు తెగ ఫెయిల్ అయిపోతారుగా. మరి ఈ కాలపోళ్ళ పెంపకం కూడా అట్లనే ఉంది పటూరి. ఇగో ఈ పోరగాన్లకేమో ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు. ఇంట్లో అవ్వయ్య ఏదైనా పెద్దకొలు ఎత్తు అయిపోయే, లేకపోతే ఏదన్నా రాజకీయ పార్టీల నాయకుడు అయితే ఇక నా అంతటోడు లేడన్నట్టే ఎత్తారట కొంతమంది యూత్ పోరగాన్లు. వాళ్ళ అండ చూసుకొని అడ్డగోలు పనులు చేస్తారట. అందులో పబ్బుల్లో తిరిగేది ఇంకా ఎక్కువ. మరి యోగి పబ్బుల కల్చరు హైదరాబాద్లో ఏ తీరుందో చూడుర్రి, మస్తుగా అర్థమవుతుంది మీకే. ఇక అవు కనిపిస్తారా గడ ముగ్గురు తప్పదాకుండా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళట ఒక అమ్మాయిని కార్లు మార్చుకుందారా అని ఇలువ తక్కువ మాటలు మాట్లాడిరట. చక్కగా పోయి పోలీస్ స్టేషన్లో చెప్పింది. ఇక పోలీసు వాళ్ళు వచ్చి చేసేది చేస్తారు కానీ మరి పోలీస్ స్టేషన్ ముందటనే అంటే కూదవేడ దూరంలోనే ఉందటకి క్లబ్ రోగు. మరి ఇక స్టేషన్ ముందటనే ఉన్న పబ్లనే ఇట్లా జరిగినాక దూరం ఉన్న సంగతి ఏందో. అయినా అందరు అట్లనే ఉంటారు, ఆ పట్టులు పట్టించుకోకుండా. కానీ ఇగో ఇది జూబ్లీ హిల్స్లో జరిగిన ముచ్చట. పబ్బులకు పోయి తాగుడు తిన్నది అరిగేదాకా రోడ్ల మీదనే ఇట్టం ఉన్నట్టు ఏసుడు, ఇదే ఇప్పుడు యూత్ పోరగాన్లో గిరేటు ముచ్చట. మళ్ళీలా ఆడోళ్ళు కూడా ఉండు ఇంకింత గిరేటు. ఇగో గాడ చూడుర్రి, నడి రోడ్డు మీదనే పబ్బులకేం చచ్చి ఎట్లా ముద్దులు హగ్గులు చేసుకుంటారో. నీ అవ్వ ఇదేముల్లా ఎవ్వారమని మస్తు మంది ఇట్టిపోతారు. ఈ పబ్బులకు కూడా బొత్తులకు టైం అనేది లేకుండా పోతుంది. జర పెట్రోలింగ్ కత్తే కనిపించే పబ్బులు జప్పన బంద్ చేసినా కానీ జర లోపలికి ఉన్న పబ్బులు గేట్లేసి మరీ లోపల యువతని ఎంకరేజింగ్ చేస్తారట. ఇంకేందిగా రాత్రంతా తాగుడే ఇలా పని. ఇగో ఈకెండ్ పార్టీలు ఇంకా లవర్ ఇడిచిపెట్టిందని, బాస్ తిట్టిందని, అమ్మ కొట్టిందని ఏదన్నా కానీ పబ్బులైళ్లకు ఒడిలెక్క మారుతున్నాయట. ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న ఓ పబ్బు మీద కోర్టుల కేసే నడుస్తుంది. మళ్ళీ ఆడ పార్కింగ్ జాగాలో అన్ని సమస్యలేనట. ఇంకా ఈ పబ్బు ముందట లైట్లను బంద్ చేసి పబ్బులోళ్ళే మస్తుగా ఎంకరేజింగ్ కూడా చేస్తారని ఆడున్నోళ్ళు అంటారు. మళ్ళీ అది లోపల తాగి టైం అయినాక బయటకు బీర్లు మందు బాటలు పట్టుకొని వచ్చి బయట మస్తుగా తాగుతారట. అవి ఒడిచేదాకా ఎంత లేదన్నా గంట 2 గంటల దాకా బయటనే కూర్చొని తాగి మస్తుగా ముచ్చట్లు పెడతారట. ఇక దీంతో పాపం ఆ చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఇగో ఇంకోటిల్లా ఆ పబ్బుల దగ్గర 100 మంది దాకా పార్టీలు చేసుకుంటారట. కానీ ఉత్త 5 నుంచి 10 కార్లు పెట్టేందుకు జాగున్నదట. ఇగో మరి పబ్బుకి వచ్చేటోళ్ళు మరి మంచిగా కార్లనే వస్తారు. చూడుండ్రాగో గాడొక కారు కనిపిస్తుందా, పాపం అది ఒకళ్ళ ఇంటి ముందట పెట్టిరట. వాళ్ళు ఏమంటారో వాళ్ళ మాటలు నేనెందుకు చెప్పుడు. కానీ ఎగ్జాక్ట్లీ గేట్ ముందనే కారు పార్క్ చేశారు. ఇప్పుడు ఈ గేట్లో నుండి మా కారు బయటకు తీయాలంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో అర్థం కాదు. కారు ఇక్కడ పెట్టేసి సన్బర్న్ క్లబ్లోకి వెళ్ళిపోయారు. మరి ఇసొంటి పబ్బులకు జిహెచ్ఎంసీలు ఎట్లా పర్మిషన్లు గ్రాంటింగ్ చేసిర్రు వాళ్ళకి తెలియాలని ఇగో ఈ పబ్బు గబ్బు నచ్చడం అందరూ ముచ్చట పెడతారు. అగో చూడుర్రి గాడ పగిలిన మందు బాటలు కానత్తనయా. అగో ఇదన్నట్టు వాళ్ళు నేర్చుకునే సంస్కారం. తాగాలి, రోడ్డు మీదనే పగలగొట్టాలి. ఆడోళ్ళు కానత్తే ఇట్ట ఉన్నట్టు మాట్లాడాలి. నీ అవ్వ ఎసొంటి కల్చర్లు అత్త ఏందో పొర్రి. రాత్రి 12కు కూడా ఆడోళ్ళు బయటకు వస్తారని సంతోషపడను. లేక కొంతమంది ఆడోళ్ళు కూడా వచ్చి పబ్బులు తాగి టైం దాకా ఉండి సమస్యలు తెచ్చుకుంటారని బాధపడను అని మస్తు మంది ఈ ముచ్చట చూసి బాధపడతారు. ఇగో ఈ క్లబ్ రోగులు కూడా మస్తు టైం దాకా ఉండుతోని పాపం కొలువులకు పోయొచ్చేటోళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుందట. మళ్ళీ బయటనే వచ్చి ముద్దులు హగ్గులు ఇగో ఇవన్నీ చూసి పెద్దోళ్ళు మా పిల్లల పరిస్థితి ఏందో అని మస్తు మదన పడతారు. మళ్ళా పొద్దున్న దాకా నౌకరీళ్ళ పెట్టచ్చి జరా కంటి నిండా కునుకు దిద్దాం ఇంటికాడ అంటే ఈ లాగడాలకు నిద్ర వస్తుంది. వీటితోని చాలా మంది మస్తు బాధపడతారట. ఇక ఇవి ఎప్పుడు తీరుతాయో ఏమో పట్టురాల బాధలు.